హలో అందరికీ. మనలో ప్రతి ఒక్కరికి అక్షయ తృతీయ అంటే టక్కున గుర్తొచ్చేది ఏందో తెలుసా? బంగారం. సో, అక్షయ తృతీయ గురించి చెప్పుకునే ముందు అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ మనకి 2024లో అక్షయ తృతీయ కరెక్ట్‌గా శుక్రవారం వస్తుందనమాట. చాలా మంగళకరంగా ఉండబోతుంది. ఎవరైనా బంగారం కొనాలన్నా కూడా రేట్లు ఎక్కువ ఉన్నా కూడా ట్రై చేయండి అట్‌లీస్ట్ ఒక పొడిగించి కొనడానికి. అండ్ అక్షయ తృతీయ గురించి చెప్పాలి అంటే అక్షయ అంటే పర్మనెంట్. మన భాషలో నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే అయితే అక్షయ తృతీయ రోజుని ఖచ్చితంగా బంగారం ఎందుకు కొనాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. అందులో ఉండే రహస్యాలు ఏంటో తెలుసుకుందాము. అక్షయ అంటే క్షయం కానిది, అంటే తరగనిది. అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏదైనా పని చేస్తే ఆ పని ఖచ్చితంగా అక్షయం అవుతుందని చాలామంది నమ్మకం. ఈరోజు ఏ పూజ చేసినా, ఏ దానమైనా, ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం అక్షయం అవుతుందని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం. కాబట్టి మీలో ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా, అంటే మీ ఇంట్లో ఏవైనా వస్తువులు కొనాలన్నా, బంగారమే కాకుండా వెండే కాకుండా ఇంట్లో కొత్త వస్తువులు, మన ఇంటికి అవసరమైన వస్తువులు కొనాలన్నా కూడా మీరు కొనొచ్చు. అండ్ అక్షయ తృతీయ రోజున మనకి యమగండాలు, ఈ రావు కాలాలు ఇవేమీ అవసరం లేదు. ఏ టైంలో అయినా ఈ రోజున వెళ్ళి మీరు కొనచ్చు. దట్టు మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి చాలా మంచిది, వెళ్ళి కొనండి. అండ్ ఇంకొక విషయము, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా కమెంట్ చేయాలంటే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి గైస్. మీలో ఎవరు ఏ బంగారం కొంటున్నారు, ఏ మోడల్స్ కొంటున్నారో నాకు ఫొటోస్ రూపంలో, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.